శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. నిన్న మనం అమర్నాథ్ గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు వాళ్ళ సంబంధించినవి చెప్పుకున్నాం. ఈరోజు అమర్నాథ్ గారి కొడుకైనటువంటి రాజేష్ గారి గురించి మాట్లాడుకున్నాం. రాజేష్ గారు కూడా సినిమాలు చేశారు, హిట్లు ఇచ్చారు. రాజేష్ గారు అంటే ఇప్పుడు మన ఐశ్వర్య రాజేష్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్. ఇప్పుడు వెంకటేష్ భారీగా నటించిన హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ కోసం అదే విషయం చెప్పాలంటే ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి కూడా ఈ ఆదాయం అయింది. ఐశ్వర్య రాజేష్ ఒక్కతే కూతురు రాజేష్ కి. రైట్ రైట్. మిగతా వాళ్ళు ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయి రాజేష్ కి. ఏమండి, రాజేష్, శ్రీలక్ష్మి, అమర్నాథ్ పిల్లలు. అమర్నాథ్ హీరో, రాజేష్ హీరో, శ్రీలక్ష్మి ఆర్టిస్టు. మొత్తం కుటుంబం అంతా. ఆ రాజేష్ కూతురు కూడా ఆర్టిస్ట్, ఇప్పుడు హీరోయిన్. మొత్తం కుటుంబం అంతా ఇది. అవును, కళాకారులు. ఏమండి, కళాకారుల కుటుంబం వచ్చిందండి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన మూలాలు మర్చిపోకూడదు. మనం ఏది వచ్చామనేది స్థాయి వచ్చిన తర్వాత మన స్థాయిని మర్చిపోకుండా బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేయాలి. ఒక్క భానుమతి గారు అలాగా ఎప్పుడు చేసేవాడండి. ఓకే. అంటే భానుమతి గారు ఎందుకు పెద్దవాళ్ళు ఎవరే, భానుమతి గారు కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు కానివ్వండి, చాలా బ్యాలెన్స్డ్గా ఒక స్థాయి వచ్చిన తర్వాత, సినిమాలు వచ్చిన తర్వాత లైఫ్ లీడ్ చేసేవారు. ఏమండి, ఇంకో జోలికి వెళ్ళేవారు. అంటే థింకింగ్ బ్యాలెన్స్డ్గా ఉండాలనేది ఆర్టిస్ట్కి అవసరం. అది కోల్పోయాడు రాజేష్ జీవితంలో. ఏమండి, సరే ఫ్యామిలీ బాధ్యత ఉండగా ముగ్గురు మగపిల్లల్లో ఇతను రాజేష్ వచ్చాడు. శ్రీలక్ష్మి రికమెండ్ చేసి జంజాల గారి ద్వారానే ఆయన సినిమా తీస్తూ, మా తమ్ముడిని, మా అన్నయ్యని కూడా మీరు జీవితం ఇవ్వాలి సార్, మా కుటుంబం ఇబ్బందుల పాలలో ఉందని బతిమాలితే రాజేష్ కూడా ఆయన అవకాశం ఇచ్చి నెలవంక అనే సినిమా తీసి దాంతో హీరోగా పరిచయం చేశాడు. నెలవంక ఇమ్మీడియట్గా ఆయనే మళ్ళీ మల్లెమొగ్గలు అనే సినిమా తీశాడు. తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ అనే ఆయన వచ్చి, ఎస్ఏ చంద్రశేఖర్ అంటే దళపతి విజయ్ ఫాదరు. ఆయన పల్లెటూరు మునగాడు అనే సినిమా తీస్తూ దాంట్లో కూడా వేషం ఇచ్చాడు రాజేష్కి. అంటే చాలా మంచి క్యారెక్టర్లు వచ్చినాయి. తండ్రికి ఎలాగైతే వచ్చినాయో బిగినింగ్లో, ఇక్కడ కొడుకు కూడా అలాగే వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత రెండు జళ్ళ సీత, ఆ తర్వాత రేలంగి నరసరావు తెల్ల గులాబీలు, ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్లో అంటే మొత్తం యూత్ క్యారెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేశారు నిర్మాతలు, దర్శకులు అందరూ. బొబ్బిలి బ్రహ్మంలో వేశాడు, కృష్ణరాజు గారు ఎంకరేజ్ చేశారు. భారతంలో శంకర్రావు, తర్వాత రేలంగి నరసరావు శిక్ష, ఇలాంటి సినిమాలు అన్నింటిలో వరుసగా అవకాశాలు వచ్చి చేస్తున్నాడండి రాజేష్. చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు వచ్చిన తర్వాత అదే ఇప్పుడు చెప్పాను కదా, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవటం అనేది. ఇలా ఉంటున్నప్పుడు ఏం చేయాలి, సినిమాలు ఉంటున్నప్పుడు సినిమాలు బాగా చేస్తా. ఇన్ని సినిమాలు చెప్పాను కదా నేను, ఇంకా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాడు ఆయన. రాజేష్ అంటే ఎవరికి ఇది లేదు, ఇష్టం కూడాను. పెర్ఫార్మెన్స్ కూడా తండ్రి ఫేసు బాగా, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. తెల్ల గులాబీలో నేను కొన్ని షార్ట్స్ తీశాను, కొన్ని తెలుసు నాకు రాజేష్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సాంగ్లోనో దేంట్లోనో సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తున్న నాగమణి పరిచయం అయింది. అప్పటికి ఇంటి బాధ్యతలు ఒక పక్కన శ్రీలక్ష్మి అంటే కొంతకాలం రాజేష్ గారు కొంతకాలం పంచుకున్నారు. ఇప్పుడు కొడుకుగా చేశాడు, బాధ్యతలు చేశాడంటే అదే చెప్తున్నానుగా, నాగమణితోటి పరిచయం ఏర్పడింది. ఏమండి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే శ్రీలక్ష్మి అందరూ వ్యతిరేకించారు దాన్ని, ఆ ప్రపోజల్ని. ఇప్పుడు మన కుటుంబం ఒక ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు నాన్నగారేమో లేరు, నువ్వే ఆధారం చేయకపోతే ఇప్పుడు నేను ఆడపిల్లని, నేను ఇలాగా నేను ఎంతకాలం చేస్తాను, నువ్వు బాధ్యత తీసుకో అన్నయ్య అని చెప్పేసి బతిమాలింది. అని చెప్పేసి కోప్పడేసి సెపరేట్గా వెళ్ళిపోయాడు
నాగమణి తీసుకుని పెళ్లి చేసుకుని. ఇంట్లో వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, అందరూ చెప్పారు నీ కెరీర్ మంచి పీక్లో ఉంది, ఇప్పుడెందుకు నీకు ఇది, నువ్వు జాగ్రత్తగా చేసుకుంది కానీ పైగా ఇది కాదు అని చెప్పేసి అందరూ సలహా ఇచ్చారు. కానీ అంచేత అంటే ప్రతిదీ తేలిగ్గా తీసుకోకూడదు మనం. ఆయనే ఏ దృష్టిలో నాగమణిని తీసుకెళ్ళాడో, నాగమణి కూడా ఏం తప్పు చేయలేను తర్వాత దాన్ని చెప్తాను నేను. ఓకే ఓకే. ఏమండి ఇది అయిన తర్వాత హీరోగా చేస్తున్నప్పుడు కొంత అవకాశాలు కొద్దిగా ఈ ఇబ్బందుల వల్ల, ఈ డిస్ప్యూట్స్ వల్ల కొంత అవకాశాలు కొన్ని తగ్గినాయి. తర్వాత ఇతనికి తండ్రి కొంచెం రిజిడ్ అయితే ఈయన కొంచెం ధారాళం, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, ఎవరు ఎంత అడిగితే అంత ఇచ్చేసేవాడు డబ్బులు. ఓకే. తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ సినిమా తీశారనుకోండి షూరిటీ ఉండేవాడు. తర్వాత ఒక దాంట్లో పార్ట్నర్గా చేరాడు, మొత్తం అతను మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఈయన ఒక పక్కన సంపాదిస్తూ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఇంకా పూర్తిగా డిటాచ్ అయ్యారు. డిటాచ్ అయిపోయాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు. సంబంధం లేదు, శ్రీలక్ష్మి చేసుకుంది. ఇప్పుడు డిటాచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి. ఈ దంపతులకి 3 మగపిల్లలు 1 ఆడపిల్ల పుట్టారు. ఏమండి ఇది అయిన తర్వాత ఈ అప్సెట్స్ అయిపోయినాయి బాగా. రాజేష్ జీవితంలో ఏమైపోయిందంటే బ్యాలెన్స్ తప్పింది. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. సక్సెస్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తూ ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్గా ఆలోచించి ఎవరికన్నా ఒక బాధ్యత గల వ్యక్తికి అప్పచెప్పడం లేకపోతే ఇచ్చేయటం అవసరం. కానీ ఇది అలా చేయలేదు, ఎలా విచ్చలవిడిగా చేసాడు ఆయన. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చాడు, ఫ్రెండ్స్కి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయిపోయేటప్పటికి ఇబ్బందులు వచ్చేసినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తుంది ఏం చేసిందంటే నాగమణి ఎల్ఐసి ఏజెంట్గా చేసి కొంచెం కుటుంబాన్ని 3 పిల్లలు పుట్టారు, 1 అమ్మాయి పుట్టింది. కుటుంబాన్ని కొంచెం ఆదుకోవటం మొదలుపెట్టింది. ఎల్ఐసి ఏజెంట్ కంటే పరిచయాలతోటి ఇవి తీసుకుని ఇదేది దాన్ని ఏమంటారు ఎల్ఐసి పాలసీలు కట్టించి దాన్ని వచ్చే కమిషన్ తోటి కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది. అంటే ఈయన సంగతి తెలిసిన తర్వాత కొంచెం ఇదైన తర్వాత ఈ అప్సెట్ తోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదే ఈ మోసాలు రకరకాల ఇదైపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగడం మొదలుపెట్టాడు ఇంట్లో. తాగుడు ఎక్కువైంది, ఇది మెయిన్. మనం సినిమా అదే చెప్పిన తర్వాత బ్యాలెన్స్ లేకపోవడం అయితే నటన అనేది తపస్సు అండి. అసలు ఈ తపస్సులో ఉండేటప్పుడు ధ్యానంలో ఉండే ఇలాగా చేయాలి తప్ప ఇది ఎట్లా పడితే అట్లా మనం జీవితాన్ని నడపచ్చు, మన యాక్టింగ్ కెరీర్ని చేయొచ్చు అంటే తప్పది. నటనకు అన్యాయం చేస్తే ఆ విధి వక్రిస్తుంది డెఫినెట్గా. అదే జరిగింది తన విషయంలో. ఏమండి చాలా కేర్లెస్ జీవితంగా అనుభవించాడు. ఒక పక్కన పిల్లలు ఉన్నారు లేకుండా ఇంట్లో కూర్చొని తాగటం. ఈ లోపలనే ఇది వచ్చేసింది, ఏది ఆ సినిమా పార్ట్నర్గా చేరటం. పార్ట్నర్ చేస్తే అతను మోసం చేసి వెళ్ళిపోవటం, ఇతను అప్పులు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పులో ఇంటి మీద పడుతున్నారు. షూరిటీ ఉన్నాడు. ఏమండి ఇది అయిన తర్వాత ఈ కొంతకాలం అయిపోయేటప్పటికి ఏమైపోతుందంటే రాజేష్కి ఇక తాగుడు తప్పలేదు. షూటింగ్కి వెళ్తున్నాడు, ఆ తాగెళ్తున్నాడు. తాగెళ్తే ఎవరు భరిస్తారు? అతను నువ్వు ఏమైనా సూపర్ స్టార్వా? కాదు కదా. అప్కమింగ్ అంటే ఒక సెటిల్ అయిన ఆర్టిస్టు. అప్పుడు జడ్జాల గారు చెప్పినా వెళ్ళలేదు, వెల్ విషర్స్ అందరూ చెప్పారు ఇది నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కెరీర్ డెవలప్ చేసుకునే స్టేజ్లో ఉన్నావు నువ్వు, పైగా నువ్వంటే అందరూ అభిమానంగా హీరోలు కూడా అభిమానించి యూత్ వేషాలు ఇస్తున్నారు. యూత్ వేషాలు ఉంటాయి కదండి, అవన్నీ ఇస్తున్నారు. అటువంటిప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అందరూ చెప్పారండి. ఒక పక్కన భార్య చెప్పినా వెళ్ళలేదు, వీళ్ళు చెప్పినా వెళ్ళలేదు. ఇక శ్రీలక్ష్మి కోపంతో ఇక మాట్లాడడం మానేసింది. రాజేష్ తోటి చెప్పినా వెళ్ళలేదని. శ్రీలక్ష్మి కాంటాక్ట్స్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా అతనికి జాండీస్ అటాక్ అయింది. తండ్రికి కూడా ఇది మనం గుర్తు చేసుకోవాల్సింది. ఓ పక్కన ఈ తాగుడుకేమో హరినాథ్తో పోల్చుకోవచ్చు. తాగుడు హరినాథ్ ఎందుకు చేశాడంటే అతను ముందు నుంచి అలవాటు, రాయల్టీ. ముందు జమీందారు కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతను తాగుడు ఒక ఫ్యాషను అతనికి. కానీ ఇతనికేంటి ఆర్థిక ఇబ్బందులు, డిప్రెషన్లు. ఆ డిప్రెషన్లను
పైగా నీ మైండ్కి ఇది అవసరమా? Okay. నీ జీవితం ఏంటి? నలుగురు పిల్లల తండ్రివి నువ్వు. పిల్లల్ని పోషించాలి, సంసారాన్ని పోషించాలి, ఒక లైఫ్ లీడ్ చేయాలి. అవును, కష్టాలు ఉంటాయి పోతాయి. ఉంటే పోతాయి. అవును. అంచేత నీ కెరీర్ ఉంది కదా, అవును. ఆ కెరీర్ని ఇప్పుడు నువ్వు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? బాధ్యతగా వ్యవహరించాలి. ఉమ్. డిప్రెషన్లో గడిపోయి తాగితే దానికి అర్థం ఏముంటుంది? అంచేత ఆలోచన విధానంలోనే ఈ యూత్ యంగ్స్టర్స్ ఆలోచన విధానంలో ఏంటంటే తాగితే పోద్ది, మనం మర్చిపోవచ్చు అని అనుకుంటారు తప్ప తాగకుండా మన జీవితాన్ని బాగు చేసుకుందామని ఆలోచించుంటే రాజేష్ ఇవాళ సూపర్ స్టార్. ఉమ్. ఒక యంగ్ హీరోల్లో ఒక శ్రీకాంత్ అవును. వీళ్ళన్నారు చూసారా, అవును. ఆ నవీను వీళ్ళలాగా ఒక హీరోగా ఉండేవాడు. ఇప్పుడు స్టిల్ ఉన్నట్టయితే నరేష్ ఓకే ఓకే స్టిల్ ఉన్నట్టయితే అదే అదే వేరే క్యారెక్టర్లు వేసేవాడు. ఇప్పుడు నరేష్ ఎట్లా అవును ఓల్డ్ క్యారెక్టర్స్ అట్లా వేసాడు. ఆ స్థాయి హీరో రైట్. రాజేష్. పైగా తండ్రి ఫేస్ కట్ ఉండేదండి, చాలా బాగుండేవాడు అవును రాజేష్. ఏమండి ఇలా ఉంటున్నప్పుడు ఇక జాండీస్ వచ్చేసి వైద్యం చేయించింది. నానా కష్టాలు పడింది నాగమణి. ఇక్కడ మెచ్చుకోవాలి మనం నాగమణి. మనం అప్పట్లో ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటాం కానీ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క ప్రేమ ఎంతవరకు తీస్తుంది దానికి ఇప్పుడు ప్రూవ్ చేసింది ఆవిడ. తన భర్తతోటి ఉండి పిల్లలతోటి నానా కష్టాలు పడి భర్తకు వైద్యం చేయించింది. అందరిని తనకు పరిచయం ఉన్న వాళ్ళని అందరిని అడిగి ఇచ్చే డాన్సర్గా పరిచయం ఉంది కదా. ఎంచేతంటే ఒకవేళ సలీం ఉండుంటే బాగా హెల్ప్ చేసేవాడు. సలీం కూడా నాశనం అయిపోయాడు కదా మర్డర్ కేసులో ఎన్నుకుని. అంచేత ఈ నాగమణి తెలిసిన వాళ్ళందరిని అడిగి వైద్యం చేయించి ట్రై చేసింది. కానీ అతను బతకలేదు, 40 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. తండ్రి వచ్చేసి 55 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇతను 40 సంవత్సరాలు. పైగా ఇతనికి 4 పిల్లలు. అదే ఏమండి ఇప్పుడు తండ్రిని చూసైనా తండ్రి ఒక 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 స్ట్రిక్ట్ క్యారెక్టరైజేషన్ తోటి తండ్రి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడింది. నేను అలా అనకూడదని అనుకోవాలి కదా, వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి కదా. వీళ్ళు ఫ్యామిలీ సుఖ సంతోషాల కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాలి మనం పిల్లలు. కరెక్ట్ ఏమండి అలా ఆలోచించుంటే ఓ పక్కన ఆడపిల్ల కష్టపడి ఒక ఫ్యామిలీని పోషిస్తుంది, అది కూడా ఆలోచించాలిగా నువ్వు. అప్పటికే ఐశ్వర్య రాజేష్ సినిమాలు చేస్తా ఉంది. లేదండి లేదుగా, లేదు. ఓ లక్ష్మి గారా? లక్ష్మి రైట్ లక్ష్మి చేస్తుంది కదా. కరెక్ట్. ఒక పక్కన ఆడపిల్ల కుటుంబం బాధ్యత తీసుకుంది, అవునవును, నువ్వేం చేయాలి అంది. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇక భర్త చనిపోయాడు నాగమణి. ఇక తను కూడా అసలు ఏ దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. అప్పటికి 8 సంవత్సరాల వయసు ఐశ్వర్యకి. ఏమండి ఇలా ఉంటుండగా కష్టపడి నాగమణి ఏదో చేసి అదే ఎల్ఐసి ఇది ఉంది కదా, ఏదో అలా కష్టపడి పిల్లల్ని నిదానంగా అద్దెంట్లో ఉంటూ పెంచుకుంది. పెంచి ఒక పద్ధతి చేసింది. పద్ధతి చేసిన తర్వాత ఒక కొడుకు చేతికి అందించిన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు, పెద్ద కొడుకు. రెండో కొడుకు వినాయక చవితి రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉంది, ఇంటికి వెళ్ళి అతను చనిపోయాడు, రెండో కొడుకు కూడా. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ప్రయత్నాలు చేస్తే ఏమన్నారు, నల్లటమ్మాయి నువ్వు అసలు పనికిరావు, యూఆర్ అన్ఫిట్ ఫర్ ఇది అన్నారు. ఈ అమ్మాయి ట్రై చేస్తే 13-14 సంవత్సరాల వయసు వచ్చాక ఆర్టిస్ట్గా ట్రై చేస్తే అన్నారండి. ఛాలెంజ్ ఎక్కడైతే నో అన్నారో అక్కడే నేను సాధించాలి అని చెప్పేసి తండ్రి ఫేసే. నాగమణి కూడా ఆ ఫేస్ బాగుంటుంది అండి. అలా వచ్చేటప్పటికి కష్టపడి తమిళ పరిశ్రమలో మన తెలుగు వాళ్ళు ఎలాగ ఆదరించలేదు, తమిళ పరిశ్రమలో ఒక స్థాయికి వచ్చి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ వేస్తూ హీరోయిన్ స్థాయికి వచ్చి మంచి హీరోయిన్గా పేరు పొందింది. అక్కడి నుంచి న్యాచురల్ ఆర్టిస్టు, సహజంగా తండ్రి తాత మేనత్త వీళ్ళందరూ ఆర్టిస్టులే కదా, ఆ జీన్స్ వచ్చేసింది ఆ అమ్మాయికి. సో సహజమైన అప్పుడప్పుడు ఈవిడ శ్రీలక్ష్మి ఆదుకుందండి వాళ్ళ ఫ్యామిలీ. భర్త పోయిందా, ఇది పోయిన తర్వాత శ్రీలక్ష్మి ఆదుకుంది. ఇంచేదంటే శ్రీలక్ష్మిది ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచరే, కుటుంబం కోసం పాటుపడే మనస్తత్వం ఆవిడ శ్రీలక్ష్మి. ఏమండి ఇప్పుడు కూడా ఆవిడేమి సంపాదించింది లేకపోయినా ఆ ఇంటి అద్దె మీద బతుకుతుంది ఆవిడ, ఇది లేకపోతే.
చూడండి ఇక. రైట్ రైట్. తన స్వార్థం చూసుకుంటే ఈవేళ ఎప్పుడు వెళ్ళిపోయేది. అవును. ఒక సినిమా ఆర్టిస్ట్కి ఎంత క్రేజ్ ఉంటుందండి? అంతేగా మరి. అవును. లేదు. ఇప్పుడు ఈ కష్టపడి పెంచిన దానికి నాగమణి కూడా అంత కష్టపడిందండి. రాజేష్ ప్రేమించిన భార్య కూడా అంత ఇదిగాను ఒక బాధ్యత గల తల్లిగా పిల్లల్ని పెంచి పోషించి ఒక స్థాయికి తెచ్చింది. ఇప్పుడు ఆ మూడో కుర్రోడు మాత్రం చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడు అవుతాడు కదా. తమ్ముడు ఏ తమ్ముడు? మన ఐశ్వర్య వాళ్ళకి తమ్ముడు. ఐశ్వర్య తమ్ముడు. తమ్ముడు అదే అదే ఉద్యోగం చేస్తున్నాడు. ఐశ్వర్య ఏమో సినిమా ఆర్టిస్టే సెటిల్ అయింది. ఇప్పుడు నంబర్ 1 ఇదిలో స్థాయిలో మొన్న సంక్రాంతికి వస్తున్నాం చూసాం మనం. హీరోయిన్ గా చేసింది. ఆయన చేత ఆవిడ హ్యాపీ. తమిళ్లో చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేసింది. అవును. ఐశ్వర్య రాజేష్ సబ్జెక్ట్ ఓరియంటెడ్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కరెక్ట్ సినిమాలు చాలా చేసి ఒక మంచి నటీమణిగా పేరు తెచ్చుకుని ఇవాళ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది లైఫ్. ఇవాళ నాగమణిని తల్లిని సుఖపెడుతున్నారు పిల్లలిద్దరు. ఇతను ఉద్యోగం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు తీరగా ఇంతకే వచ్చింది ఏంటంటే, మనం ఒక కష్టపడతాం, కష్టపడి ఒక స్థాయికి వస్తాం. స్థాయికి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడున్నా కూడా మనం ఎలా ఉండాలి, ఏమిటనేది మనం జాగ్రత్తలు ఎలా చేయాలి అనేది ఇచ్చేయాలి. భానుమతి గారండి అంత కోట్లు ఉన్నా కూడా కూరగాయలు వస్తే నువ్వు 10 రూపాయలు చెప్తున్నావు, 8 రూపాయలకి ఇస్తావని అడిగేది ఆవిడ. అంటే డబ్బు ఇది ఎక్కకూడదు, మనం ఎక్కకూడదు. కరెక్ట్. అవును. దీన్ని బట్టి అర్థం ఏంటంటే పొదుపుగా జీవించాలి. అలాగే రామారావు గారు ఏ క్యాల్కులేషన్ ఉండాలి, అవసరాన్ని బట్టి పెంచాలి. ఎవరన్నా ఇప్పుడు ఇంట్లో రామారావు గారు ఇంట్లో ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఇంట్లో ఎవరికైనా సాయంత్రానికి లెక్కలు చూసేవాడు ఆయన. ఓకే. లెక్కలు చూసి బ్యాలెన్స్ డబ్బులు అలా పెట్టేయాలి కాగితం మీద. అంత జాగ్రత్తగా. అంటే వాళ్ళు కోటీశ్వర్లైనా కూడా మనం ఎంత కష్టపడి పైకి వచ్చామనేది మూలాలు మర్చిపోకూడదు కూడా. అలాగే ఈయనకి నడమంత్రం సిల్లాగా వచ్చేసింది రాజేష్కి. సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చినాయి, చాలా మంచి హీరోగా పేరు పొందాడు. పేరు పొందిన తర్వాత ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. పైగా నువ్వు ఇబ్బందులు పడి ఉన్నావు. అవును. ఇబ్బందులు చూస్తున్నావు. కరెక్ట్. ఎవరైనా అండి, అంటే మనమైనా సరే, ఎవరైనా సరే, మన ఫాదర్స్ ఎవరైనా ఇబ్బంది పడి మనల్ని పెంచారనుకోండి, మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది మర్చిపోకూడదు. ఇవాళ ఉండొచ్చు, రేపు ఏమవుతుందో. ఇప్పుడు మొబైల్ ఇది లాంటిది జీవితం. మన ఆర్థికం కూడా, డబ్బు కూడా ఎప్పుడు మన దగ్గర ఇవాళ ఉంటుంది, రేపు ఇది ఉంటుంది. అది చేత జీవితాన్ని జాగ్రత్తగా అనేది వీళ్ళందరి జీవితాలు. ఆయనేమో పౌరుషంతో పోగొట్టుకున్నాడు తండ్రి, ఆయనకి జాండీసే. ఈయనేమో వ్యసనంతో పోగొట్టుకున్నాడు లైఫ్ని. ఇద్దరు మంచి ఆర్టిస్టులుగా పేరు పొందారు. పోనీ బ్యాడ్ ఆర్టిస్టులా, వీళ్ళు పనికిరారా అంటే కాదు, మంచి ఆర్టిస్టులు. ఆయనకి ఒక సినిమాతోటి 10 సినిమాలు వచ్చేసినాయి, ఈయనకి ఒక సినిమాతోటి 10 సినిమాలు వచ్చేసినాయి. అలాగే శ్రీలక్ష్మి ఎంత కష్టపడి పౌరుషంతోటి చచ్చిపోదామన్న తల్లిని అడ్డు పెట్టి నేను చూసుకుంటానమ్మా అని చెప్పి హామీ ఇచ్చి శ్రీలక్ష్మి ఒక బాధ్యతగా తల్లిగా, అంటే తల్లికే తల్లిగా బిహేవ్ చేసి ఆవిడ కుటుంబాన్ని పోషించిందంటే. ఇప్పుడు ఎంటైర్ దీంట్లో చూస్తే శ్రీలక్ష్మి హీరో. అవును. ఆడపిల్ల ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదండి. సెలబ్రిటీ అయినా కూడా, మహారాణి అయినా కూడా పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళాల్సింది. కానీ దాన్ని కూడా ఆవిడ సాక్రిఫైస్ చేశాడు. ఆవిడ శ్రీలక్ష్మి గారి జీవితానికి మనం ఇప్పుడు ఏది వస్తే ఆ క్యారెక్టర్ వేస్తూ అమర్నాథ్ గారు తర్వాత వీళ్ళందరూ ఇచ్చేదంటే సత్యం పట్నాయక్ గారు, వీళ్ళిద్దరికంటే కూడా సక్సెస్ఫుల్ కెరీర్ శ్రీలక్ష్మి గారు లెక్క ప్రకారం చెప్పాలి. కొన్ని 100 సినిమాలు చేసి. అయ్యో, రికార్డ్ అండి ఆవిడ, రికార్డ్. ఇచ్చేదంటే దానికి జంజాల గారికి వాళ్ళ కుటుంబం రుణపడం. సో ఇది సత్యం పట్నాయక్ గారు, ఇది సత్యం పట్నాయక్ గారి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ.